ఐపీఎల్ కీలక దశకు చేరింది. లీగ్ దశలో ఇంకా 3 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. 66 మ్యాచ్లు ముగిసేసరికి 3 ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. ఇంకో ప్లేస్ కోసం పోటీ హోరాహోరీగా ఉంది. 4గో బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వార్ నడవబోతోంది. సాంకేతికంగా లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రేసులో ఉన్నాయి. కానీ ఫైనల్ గా ప్లే ఆఫ్స్ బెర్త్ కొట్టేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీ సీఎస్కే మ్యాచ్లో గెలిచిన జట్టే ప్లే ఆఫ్స్ కు చేరుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తొలి 4 స్థానాల్లో ఏ జట్టు పొజిషన్ ఏంటనే దానిపైన ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైనే అందరి ఫోకస్ పడబోతోంది. సీజన్లో క్రేజీ టీమ్గా బరిలో దిగిన ఆర్సీబీ ఆరంభంలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడింది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముందుగా నిష్క్రమించే జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే అని చర్చ జరిగింది. కానీ ఆర్సీబీ అద్భుతంగా పుంజుకుంది. విన్నింగ్ ట్రాక్ ఎక్కింది. వరుస విజయాలు సాధించింది. వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ ముంగిట నిలిచింది. ఆర్సీబీ ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడింది. 12 పాయింట్లు సొంతం చేసుకుంది. నెట్ రన్ రేట్ 0.387. తన ఆఖరి లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. సొంత గడ్డపై ఆడటం డూప్లిసిస్ సేనకు అడ్వాంటేజ్. ఈ మ్యాచ్లో మెరుగైన రన్ రేట్తో గెలిస్తేనే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ అవకాశాలుంటాయి. 14 పాయింట్లతో 4గో స్థానం దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే బెంగళూరులో వర్షం పడితే మాత్రం ఆర్సీబీ ఆట ముగుస్తుంది. 13 పాయింట్లకే పరిమితమై లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. వాతావరణం సహకరించక మ్యాచ్ను కుదించినా ఆర్సీబీకి కష్టమైపోతుంది. అందుకే వరుణుడు కరుణించాలని ఆర్సీబీ కోరుకుంటోంది. చిన్నస్వామి స్టేడియంలో అదిరిపోయే విజయం సాధించాలనుకుంటోంది. ఆర్సీబీతో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కు కూడా డూ ఆర్ డైగా మారింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా సీఎస్కేకు వచ్చిన ప్రమాదం ఏమీ ఉండదు. కానీ ఆర్సీబీపై గెలిస్తే మాత్రం 2వ స్థానం చేరడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కేకేఆర్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి. సన్రైజర్స్ హైదరాబాద్ ఆఖరి మ్యాచ్లో 1 పాయింట్ కంటే ఎక్కువ సాధించకూడదు. సీఎస్కే రన్ రేట్ మెరుగ్గా ఉండాలి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్ రేట్ 0.528. ఆల్రెడీ ప్లే ఆఫ్స్ కు చేరిన రాజస్థాన్ రాయల్స్ పొజిషన్పై క్లారిటీ లేదు. ప్రస్తుతం 2వ స్థానంలోనే ఉన్న అక్కడ సెటిల్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కేకేఆర్పై ఆర్ఆర్ గెలిస్తే 2వ స్థానంలో ఉంటుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ 2వ స్థానంలోనే ఉండాలనుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సీఎస్కే గెలవకూడదు. పంజాబ్ కింగ్స్ పై సన్రైజర్స్ కూడా విజయం సాధించకూడదు. సీఎస్కే ఆర్సీబీ మ్యాచ్, ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ వర్షార్పణం అయినా రాజస్థాన్ రాయల్స్ కు అడ్వాంటేజ్ అవుతుంది. సన్రైజర్స్ టాప్ 2లో నిలవాలంటే మాత్రం ఆఖరి వార్లో విక్టరీ కొట్టాల్సిందే. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఆర్ఆర్, సీఎస్కే వాటి చివరి మ్యాచ్ల్లో ఓడిపోవాలి. మొత్తంగా కేకేఆర్ స్థానంపై మినహా మిగతా 3 పొజిషన్లపై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.